రాజీపడి రాజకీయాలు చేయడం ఆయనకు రానే రాదట. ప్రజల కోసం అవసరమైతే తన పదవికి కూడా రాజీనామా చేస్తానంటూ ఆయన లేటెస్ట్ గా ఒక బాంబు పేల్చారు. అధికారంలో ఉన్నది తమ కూటమి ప్రభుత్వమే అయినా ఆ సీనియర్ ఎమ్మెల్యేకు ఎందుకు అంత కోపం వచ్చింది? ఆయన మాటలకు అసలు అర్థం ఏంటి? దాని లోపలున్న పొలిటికల్ పరమార్థం ఏంటి? ఇంతకీ ఆ జమ్మల మడుగు జెండుబామ్ ఎవరు? రాజీనామా అయినా చేస్తా, రాజీ పడే ప్రసక్తే లేదు, అభివృద్ధే నా మంత్రం, దానికోసం పూరిస్తా శంఖం. ఆది మాటలకు అద్దాలే వేరులే. అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదంటున్నారు జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. రాజీనామా అయినా చేస్తాను కానీ డెవలప్మెంట్ విషయంలో తగ్గేదేలే అంటున్నారీ జమ్మలమడుగు లీడర్. పదవులు కాదు, తనకు ప్రజలే ముఖ్యమన్న ఆది ప్రజాసేవ కోసం తన జీవితాన్ని అంకితం చేశానంటున్నారు. జమ్మలమడుగు అభివృద్ధి కోసం తమ కూటమి ప్రభుత్వాన్నైనా నిలదీస్తానని నిండు సభలో కుండబద్దలు కొట్టేశారట. తన రూటే సెపరేటు అంటోన్న ఆది ఇంతకీ ఏం చెప్పదలుచుకున్నారు? రాజీనామా అస్త్రాన్ని ఆయన ఎందుకు బయటికి తీశారు? ఇదంతా ప్రజల కోసమేనా లేక సొంత చరిష్మా కోసమా అనే చర్చ జమ్మలమడుగు పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా నడుస్తోందట. కడప జిల్లాలో ఫ్యాక్షన్ నియోజకవర్గంగా జమ్మలమడుగు పేరు మోసిందట. ఆ నియోజకవర్గంలో ఫుల్ యాక్షన్ లీడర్ గా పేరు తెచ్చుకున్నారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. ఆయన ఎప్పుడూ ఏదో ఒకలా వార్తల్లో నిలుస్తూనే ఉంటారు, హెడ్లైన్స్ లో కనిపిస్తూనే ఉంటారు. ఈ మధ్య బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తనకు పదవులు ముఖ్యం కాదని ప్రజా శ్రేయస్సే ముఖ్యమన్న ఆది జమ్మలమడుగు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంత దూరమైనా వెళ్తానన్నారు. జమ్మలమడుగులో అభివృద్ధి పనుల కోసం కూటమి మంత్రులను కలిశానని, అయినా వారు పట్టించుకోవడం లేదని ఆది వాపోయారట. పనులు చేయకపోతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికైనా సిద్ధమంటూ ఆయన చేసిన కామెంట్లు కూటమిలో కాకరేపుతున్నాయట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తున్నా జమ్మలమడుగులో ఎక్కడ వేసిన సమస్యలు అక్కడే ఉన్నాయంటున్నారు ఆది. గండికోట ముంపు బాధితులకు పరిహారం చెల్లింపు, రాజోలి జలాశయం నిర్మాణం, ఎస్ఆర్బీసీ నిర్మాణం, ఆర్టీపీపీ సమస్యల పరిష్కారం కాలేదని కామెంట్ చేశారు ఎమ్మెల్యే. గండికోట జలాశయంలో ఇప్పటికే నీరు నిల్వ చేస్తున్నా నిర్వాసితులకు పరిహారం చెల్లించకపోవడం దారుణమన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు కూడా ప్రస్తావించినా ఫలితం దక్కలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యల పరిష్కారానికి తాను అడుగుతూనే ఉన్నా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని ఆవేదన వ్యక్తం చేశారట ఎమ్మెల్యే. సమస్యలు పరిష్కరించలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజల వెంటే ఉంటా తప్ప అధికారం కోసం ఆరాటపడనని ఘాటుగా కామెంట్లు చేశారు ఆది. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన కామెంట్స్ పై కూటమి నేతలతో పాటు వైసీపీ వర్గాల్లో కూడా జోరుగా చర్చ సాగుతోందట. జమ్మలమడుగులో అభివృద్ధి జరగకపోతే, సమస్యలు పరిష్కారం కాకపోతే రాజీనామా చేసేంత వరకు ఆది వెళతారా అని జిల్లా రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయట. ఎప్పుడో పరిష్కరించాల్సిన గండికోట నిర్వాసితుల సమస్యలను ఇంతవరకు పరిష్కరించలేకపోయారని మాట్లాడిన ఆది తాను గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారనే విమర్శలు గుప్పిస్తున్నారట ప్రత్యర్థులు. ఆయన మాటలకు అసలు అర్థం ఏంటి, దాని లోపలున్న పొలిటికల్ పరమార్థం ఏంటి అనే దానిపై పొలిటికల్ సర్కిల్స్ లో తెగ చర్చ జరుగుతోందట. సొంత లాభం కోసం ఆది మాట్లాడుతున్నారా లేక ప్రజలపై ఉన్న ప్రేమే ఇలా మాట్లాడిస్తోందా అనే దానిపై రచ్చబండ రాజకీయాల్లో డిబేట్లు నడుస్తున్నాయట. అయితే సీనియర్ నేతలు మాత్రం ఆది మాటలకు అర్థాలే వేరులే అంటున్నారట. రాజీనామా అస్త్రాన్ని నిజంగానే ప్రయోగిస్తారా లేక తూచని రాజీ పడి రాజకీయం కొనసాగిస్తారా అనేది చూడాలంటున్నాయి జమ్మలమడుగు వర్గాలు.